పండగ సాయన్న పాలమూరు జిల్లాకు పెరుగుతున్న డిమాండ్. మహబూబ్నగర్ జిల్లాకు పండగ సాయన్న పాలమూరు అనే పేరు పెట్టాలని ప్రజల్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. నిన్న అన్వాడలో పండగ సాయన్న జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు కూడా సభా వేదికగా అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు పండగ సాయన్న పాలమూరు అనే పేరు పెట్టాలని కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో పలు జిల్లాలకు అధిక పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. పేద ప్రజల ఆశాజ్యోతి, అన్ని వర్గాల పేద ప్రజలకు అండదండగా ఉండి పోరాడిన వీరుడు పండగ సాయన్న. పండగ సాయన్న పేరు మీద మహబూబ్నగర్ జిల్లాకు పండగ సాయన్న పాలమూరు జిల్లా అనే పేరు పెట్టాలని ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ మద్దతును తెలిపారు. పాలమూరు జిల్లా పండగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాకు పండుగ సాయన్న పేరు పెడతారని చెప్పి అది కూడా మీ హయాంలో పండుగ సాయన్ని పాలమూరు జిల్లాగా ప్రకటించి డి నుండి బీసీఐలకు మారుస్తారని హామీగా ఇచ్చారు. ఎలక్షన్ల ముందు హామీగా ఇచ్చారు కాబట్టి అటువంటిది కూడా ఎంబడే ప్రకటించాలని కోరుతున్నాం. పండుగ సాయన్న పేరు మీద పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా పేరు మార్చి పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా మార్చాలనేది ప్రధాన డిమాండ్. పండుగ సాయన్న గారు పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాలకు చేయుతనిచ్చి వారికి ఎల్లకాలం సహాయ సహకారం అందించిండు. అలాంటి వ్యక్తికి ఇవాళ పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. మరి సీఎం గారు కూడా ఇదే జిల్లా వాస్తవ్యులు. మరి వారు ఆలోచించి ఈ జిల్లాకు విషయాలని ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పండుగ సాయన్న పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆయనే, పండుగ సాయన్న కూడా మహబూబ్నగర్ జిల్లా అయినా కాబట్టి మహబూబ్నగర్ జిల్లా తీసేసి పాలమూరు జిల్లా తీసేసి పండుగ సాయన్న పేరు మీద జిల్లాని పేరు రూపకల్పన చేస్తే బాగుంటుందని నా యొక్క మన పేరు. పాలాది రామ్మోహన్ నా పేరు, టీఆర్ఎస్ నాయకుడు జడ్చర్ల. వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో అనాదిగా పేదల ఆరాధ్య దైవమైనటువంటి పండుగ సాయన్న ముదిరాజు గారి పేరు పాలమూరు జిల్లాకు పెట్టాలన్నదిగా డిమాండ్ వస్తూ ఉన్నది. దాని ఈరోజు బలపడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు పాలమూరుకు సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు కాబట్టి అక్కడ కళాశాల పేరు మీద దాని పేరు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పాలమూరు జిల్లా వాసులు అనాదిగా మెజార్టీగా గల ముదిరాజు బిడ్డలందరూ ఒకటే కోరుతున్నాం. మా ఆరాధ్య దైవమైనటువంటి వ్యక్తి, సకల జనులకు మేలు కోరిన వ్యక్తి పండుగ సాయన్న గారు. వేలాది మంది నిరుపేదలకు దాన దాతృత్వాలు చేసి పెద్ద ఎత్తున వాళ్ళ గుండెల్లో నిలిచిపోయారు. కాబట్టి ఈరోజు కూడా వారి యొక్క దేవాలయం నిర్మించి నిత్య పూజలు అందుకుంటారు. కాబట్టి పండుగ సాయన్న గారి పేరు, మహనీయుడి పేరు ఈరోజు పాలమూరు జిల్లాకు పెట్టి ఒక పాలమూరు జిల్లా యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి ఆ యొక్క పేదల ఆరాధ్య దైవమైనటువంటి పండుగ సాయన్న గారి దీవెనలు అందుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తారు. ఈ ముదిరాజు బిడ్డలతో పాటు సబ్బండ వర్గాలు, అన్ని కులాలు మతాలు అందరూ కూడా కోరుతా ఉన్నారు. పండుగ సాయన్న అటువంటి మహనీయుడు పాలమూరు జిల్లా వాసి కాబట్టి వెంబడే జిల్లా పేరును పండుగ సాయన్న జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్వాడలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న గారి విగ్రహం విషయంలో అధికార కాంగ్రెస్ కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా పండుగ సాయన్న గారి పేరు మీద పాలమూరు జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు పేరు పెడతామని చెప్పారు. మరి ఆ పేరు పెట్టేది కేంద్రం అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట ఇచ్చిన ముదిరాజ్ సంఘ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అతి త్వరలోనే ఒక 1 month లోపల అవసరం అనుకుంటే జీవో తీసి పేరును మార్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతున్నాం. అందరికంటే చెప్పండి.